దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కుల కోసం ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేయడం సరైంది కాదని, తక్షణం కార్మిక చట్టాల స్థానంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కర్నూలు నగరంలోని లలిత కళా సమితిలో ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఏపీడబ్ల్యూజేఎఫ్ జిల్లా కన్వీనర్ నాగేంద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులకు భద్రత కరువైందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో ప్రభుత్వాలు జర్నలిస్టులపై కక్షలు కట్టి అక్రమంగా కేసులు బనాయించారని తెలిపారు. దేశంలో చాలా రాష్ట్రాలు జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేస్తున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం కూడా పెన్షన్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులపైన జరుగుతున్నటువంటి దాడులు కానీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం చేస్తున్నటువంటి పోరాటాలు కానీ, జర్నలిస్టుల పిల్లల కోసం ఫీజులో రాయితీ గురించి కానీ ఇలాంటివన్నీ కూడా మేము నిర్వహించినటువంటి పోరాటాలను సమీక్షిస్తూ రాబోయేటువంటి రోజుల్లో జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏ విధమైనటువంటి పోరాటాలు నిర్వహించాలనే దానిపైన నిర్వహించేలా జిల్లా మహాసభ కూడా ఎలా నిర్వహించాలి, ఎక్కడ నిర్వహించాలి అనేటువంటి తదితర అంశాలను కూడా జర్నలిస్టుల కోసం మాట్లాడుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈరోజు జర్నలిస్టుల పైన మోపుతున్నటువంటి అక్రమ కేసులు ఏవైతే ఉన్నాయో దానిపైన తుడిచిపెట్టుకునేటువంటి విధంగా ఆ కేసులన్నీ ఎత్తేసే విధంగా కూడా భవిష్యత్ కార్యాచరణ ఉండబోతుంది. అది తెలియడం కోసమే ఈరోజు మా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు గారు రాష్ట్ర కార్యదర్శి సమావేశంలో వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది. ముఖ్యంగా దేశంలో జర్నలిస్టు వివిధ రాష్ట్రాల్లో పెన్షన్ పథకాలు ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేకపోవడం చాలా విచారకరం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జర్నలిస్టులకు పెన్షన్, అంటే రిటైర్డ్ అయిన జర్నలిస్ట్ అందరూ కూడా పెన్షన్ సదుపాయం కావాలని చెప్పి డిమాండ్ చేస్తాం. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ స్థాయిలో జాతీయ జర్నలిస్ట్ పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని కూడా డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ జిల్లాలో జర్నలిస్ట్ సమస్యల కోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ కమిటీ ఎన్నో పోరాటాలు కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో పోలీసులు పెట్టిన జర్నలిస్టుపై పెట్టిన చేయకుండా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కోరుతా ఉన్నది. అలాగే దేశంలో ఉండేటువంటి అనేక రాష్ట్రాల్లో దాదాపు ఒక 14-15 రాష్ట్రాల్లో ఇవాళ పెన్షన్ పథకం అమలవుతూ ఉన్నది. తరతమ భేదాలతో ఒక్కొక్క దగ్గర 8,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 12,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 10,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 3,000 ఇస్తున్నారు, ఒక దగ్గర 4,000 ఇస్తున్నారు. ఇలాగా తరతమ భేదాలతో అనేక రాష్ట్రాలలో ఇవాళ పెన్షన్ పథకం అమలవుతూ ఉన్నది. కానీ ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ పథకం లేదు. కాబట్టి జర్నలిస్టులకు పెన్షన్ పథకం అమలు చేసేందుకు తగినటువంటి చర్యలు తీసుకోవాలని కూడా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అలాగే ఈవేళ రీసెంట్గా తమిళనాడు ప్రభుత్వం జర్నలిస్టుల కుటుంబ సంక్షేమ పథకం అని చెప్పేసి ఒకటి కొత్తగా ఒక పథకాన్ని ఇంట్రడ్యూస్ చేసింది. ఒక జర్నలిస్టు చనిపోతే ఆ కుటుంబం వీధిని పడిపోకుండా ఉండడానికి వీలుగా ఒక 20 ఏళ్లకు పైబడి పనిచేసి ఉన్న వాళ్లకు ఒక అమౌంట్, అలాగే 10 ఏళ్ళు పనిచేస్తుంటే ఒక అమౌంట్, 5 సంవత్సరాల లోపల పనిచేస్తుంటే ఒక అమౌంట్ చొప్పున ఆ కుటుంబాన్ని తక్షణ ఆర్థిక సహాయం కింద అందజేస్తూ ఉన్నారు. ఇది కాక అలాగూ పెన్షన్ స్కీమ్ వాళ్ళకి అమలవుతూ ఉన్నది. కాబట్టి ఇలాంటి సంక్షేమ పథకాల అవసరము ఇవాళ చాలా ఉన్నది జర్నలిస్టులకు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ఉన్నది. అనేక మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నది. వృద్ధాప్య పెన్షన్లు, వికలాంగుల పెన్షన్లు, అలాగే మహిళలకు పెన్షన్లు, ఇలా చాలామందికి ఇస్తూ ఉన్నది. మరి జర్నలిస్ట్